అలర్ట్ ఈటెలకు చేరికల కన్వీనర్ పదవితో టీఆర్ఎస్ అప్రమత్తం. టీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఈటెల రాజేందర్కు చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్గా బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించడంతో ఎక్కడా ఆయన ప్రభావం పడకుండా పగడ్బందీగా చర్యలు చేపడుతున్నది. ఈటెలతో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఆయన వద్దకు ఎవరు వెళ్లే అవకాశం ఉంది అనే వివరాలను పార్టీతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలతోనూ సేకరిస్తున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈటెల ట్రాక్లో ఎవరూ పడకుండా పగడ్బందీ చర్యలు చేపడుతున్నది. జూన్ 19వ తేదీన ఢిల్లీలో అమిత్ షా, జూలై 2వ తేదీన హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో మోదీ, అమిత్ షాలు ఈటెల రాజేందర్తో భేటీ అయ్యారు. ఇందులో తెలంగాణపై అనుసరించాల్సిన వ్యూహం, అధికారంలోకి రావాలి అంటే చేయాల్సిన విధి విధానాలను 15 నిమిషాల పాటు వివరించారు. ఈటెల రాజకీయ అనుభవాన్ని గుర్తించిన బీజేపీ అధిష్టానం ఆయన్ను చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించింది. చేరికల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఈటెల రాజేందర్ నియమితులు కావడంతో టీఆర్ఎస్ అప్రమత్తమయ్యింది. ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించే వ్యూహాలు అన్నీ ఆయనకు తెలుసు. ఉద్యమ కాలం నుంచి పనిచేస్తున్న నాయకులతో పాటు ప్రస్తుత నాయకులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ నేతలతో ఈటెలకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు పార్టీకి ఏ వర్గం, ఏ సెక్షన్ బలంగా ఉన్నది, వారంతా ఏం చేస్తే బీజేపీకి దగ్గరవుతారు అనే విషయం సైతం తెలుసు. ఈ నేపథ్యంలో ఈటెలతో ఎంతమంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే వివరాలను పార్టీతో పాటు ఇంటెలిజెన్స్ తోనూ వివరాలు సేకరిస్తున్నది. ఈటెలతో సన్నిహితంగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వారెవరు అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. ఆయన ప్రభావం ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎక్కువగా పడబోతుంది అనేది తెలుసుకుంటున్నది. ఆయనతో టచ్లో ఉన్న వారి వివరాలు సేకరణ. ఓవైపు పార్టీ, మరోవైపు ఇంటెలిజెన్స్తో ఆరా. నేతలను కట్టుదిట్టం చేసేందుకు రంగం సిద్ధం. రాజకీయ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. ఉద్యమకారులతో పాటు వివిధ పార్టీల నుంచి చేరిన వారికి తగిన గుర్తింపు లభించలేదు. తాజా మాజీ ఎమ్మెల్యేలకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో అందరూ అసంతృప్తితో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలకు కేసీఆర్ సరైన భరోసా ఇవ్వకపోవడంతో వారందరూ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నది. కొంతమంది నేతలు పార్టీలోనే ఉంటూ మంత్రులు, నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిపై ఈటెల దృష్టి సారించడంతో టీఆర్ఎస్ చక్కదిద్దే పనిలో పడింది. ఒకవేళ ఎవరైనా ఈటెల ట్రాక్లో పడితే వారి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకపోలేదు. మరి ఏ మేరకు టీఆర్ఎస్ పార్టీ తమ నేతలను, నాయకులను పార్టీ మారకుండా కాపాడుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.